భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూటమి సర్కార్పై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కు వైఎస్ఆర్ జగన్ కారణం అంటున్నారు బొత్స. కొత్త ఎయిర్పోర్ట్ ఆలోచన చంద్రబాబుది కాదు, వైసీపీ హయాంలోనే భూసేకరణతో పాటు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు బొత్స. భోగాపురం ఎయిర్పోర్ట్ అనే వచ్చిందంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు హయాంలో తీసుకున్న అప్పుడు జరిగిన కార్యక్రమాలలో భాగము, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన కార్యక్రమం. నేను హైదరాబాద్ క్యాబినెట్లో ఉన్న మంత్రిగా అథారిటేటివ్గా నేను చెప్తున్నాను, కొత్త ఎయిర్పోర్ట్ ఆలోచించి చంద్రబాబుదా ఎవరు చెప్పారు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వైజాగ్ ఎయిర్పోర్ట్ని వచ్చి దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం నేపథ్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరితే మాకు అభ్యంతరం లేదంటే అప్పుడు భోగాపురం అలాగే ఎలమంచిల దగ్గర అక్కడ ఉన్న డిఫెన్స్ ఆ స్థలాన్ని రెండింటి చూపెట్టిన ఆ రోజు. అప్పటి నుంచి టెక్నికల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా వచ్చి దీన్ని పరిశీలిస్తూ ఫైనల్గా 2013 ఆంధ్రంలో ఎవరు మన కిరణ్ కుమార్ మంత్రిగా నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మళ్ళీ పరిశీలన చేసి భోగాపురం అనువైన స్థలం అని చెప్పి ఆ రోజు నిర్ణయం చేశారు దీనికి.